ఈ రోజు అంగన్వాడీ సమ్మె 26వ రోజుకు చేరుకునింది. కానీ ఈ రోజు మేము శాంతియుతంగా సమ్మె చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మొండి వైఖరి వ్యవహరిస్తుంది కాబట్టి మేము ఈ రోజు 26వ రోజుకు చేరుకునింది. కానీ మళ్ళీ ఇది ఒకటి కొత్త జీవో ఒకటి పాస్ చేశారు ఈ రోజు. ఏంది? యస్మాన్ జీవో నెంబర్ 2 అంగన్వాడీ వాళ్ళ మీద ప్రయోగించినారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది మేము శాంతియుతంగా మీకోసం మేము ముందుగానే తెలియజేశాం, సమ్మెకి వెళ్తున్నాము, మా డిమాండ్స్ మేము మీ పరిధిలో పెట్టాము, మా కోరికలు తీర్చండి అని ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. అయినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కానీ మేమేం తప్పు చేశామని ఈ రోజు మాకు యస్మాన్ జీవో నెంబర్ 2ని మా మీద ప్రయోగించారు అంటే మా పనులు ఎవరు చేయలేరని, అందరూ చేతులు ఎత్తేశారని, లాస్ట్ ప్రయోగము రావణ బాణం వదిలేరా మా మీద. ఇదేం మా రాజ్యం ఇది? అసలు ఎంత భయపడతలు గురి చేస్తున్నారు అంగన్వాడీ వాళ్ళని. ఎందుకు మా మీద ఎంత పార్చాలిటీ చూపిస్తున్నారు జగన్ అన్న గారు? అసలు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? ఎందుకు ఆడవాళ్ళని కూడా కనికరం లేకుండా మా మీద ఇంత ప్రయోగాలు? అసలు ఎవరు ఎటువంటి ఇంతవరకు కనీ మెరుగని ఎరిగిలో అసలు ఏటాంటి పక్క రాష్ట్రాల్లో కూడా మేము ఇలాంటి ప్రభుత్వాన్ని మేము చూడలేదు. అసలు ఆడవాళ్ళనే కనికరం కూడా లేదా? దుశ్శాసన ధర్నా అయిపోయింది. అసలు దుశ్శాసన పరిపాలన ఎట్లుందో, చీరలు లాగేశారు, జుట్టు పెట్టారు, చూదులతో పొడిచారు, ఎన్ని రకాలుగా మమ్మల్ని సమ్మెలో మాకు అన్ని విధాలుగా మమ్మల్ని టార్చర్ పెట్టినా మా సమ్మెని మేము కొనసాగిస్తున్నాం. శాంతియుతంగా మేము ప్రజలకి హాని కలగకుండా మేము మా సమ్మెని కొనసాగిస్తా ఉంటే లాస్ట్ కి మా ఉద్యోగాలు పోతాయంటే కూడా మమ్మల్ని బెదిరించినా కూడా, భయభ్రాంతులు గురి చేసినా కూడా ఈ రోజు మాకు యస్మాను ఇది జీవో నెంబర్ 2ని తీసుకొచ్చి మా ఉద్యోగాలు రద్దు చేయాలని ఎంత పన్నాగం పడతా ఉంది ఈ ప్రభుత్వము. ఇదే ఎక్కడ న్యాయం ఇది? అసలు మేమేం తప్పు చేశామని అండి? అసలు దొంగలమా? దోపిడీ చేశామా? అసలు తల్లిదండ్రులు, పిల్లలు, గర్భవతులు, బాలింతలు ఈ రోజు మేము వస్తేనే, మేము విధుల్లోకి వస్తేనే మేము అన్ని తీసుకుంటామని వాళ్ళు చెప్తే మాకెంతో సంతోషంగా ఉంది. కనీసము ఈ రోజు వాలంటీర్స్ కి 750 రూపాయలు పెంచావు, మాకు కూడా మేము కనీస వేతనం అడుగుతున్నాం. ఈ కనీస వేతనానికి ఇంత టార్చర్ పెట్టాలా మమ్మల్ని? ఇలాంటి ప్రయోగాలు ప్రయోగించాలా? ఇంక మమ్మల్ని చంపేస్తే ఒకేసారి మేము మీ కోరికలు తీరిపోతాయి కదా. ఇంక దీనికంటే ఏముంది? మా ప్రాణాలు పోతాయి. అయినా మీకు స్పందన లేదు, స్పందించరు మీరు. అసలు ఏమనుకుంటా ఉన్నారు ఆడవాళ్ళంటే? ఆడవాళ్ళని మీ సొంత చెల్లెలు, అక్క చెల్లెలు అనేసి భావించిన మనిషి ఈ రోజు అక్క చెల్లెళ్ళే నడి రోడ్డు మీద ఇది దుశ్శాసన పరిపాలన సాధించి ఈ రోజు కురుక్షేత్రానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము. అసలు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఆడవాళ్ళని కూడా చూడకుండా, కరిణికురు లేకుండా లాస్ట్ కి మమ్మల్ని తీసే కతికి స్థితికి తెచ్చారు. అసలు ఏం తప్పు చేశామని ఈ ప్రభుత్వానికి? మేమేం తప్పు చేశామని? మిమ్మల్ని గెలిపించుకుని దానికా? చెప్పండి జగనన్న గారు, మిమ్మల్ని గెలిపించుకుని దానికా ఏం తప్పు చేశాము? ఈ రోజు మా ఆడవాళ్ళు ఉసురు తప్పకుండా తగులుతుంది మీకు. అసలు ఏమనుకుంటా ఉన్నారు మీరు? అసలు మేము సమ్మెకి పోయేటప్పుడే మేము ముందే చెప్పినాం. మేము ఏమని చెప్పాము? మాకు కనీస వేతనం పెంచాలని. మీ మాట ప్రకారమేమే కదా మేము కూడా మసులుకుంటా ఉన్నాము. మీ మాట ఏమన్నా మేము జవదాటామా? కానీ ఈ రోజు మమ్మల్ని నడిన ముంచేసి వేరే వాళ్ళు పెట్టాలని చూశారు. వాళ్ళు చేయలేదని చేతులు పైకి లేపే కొద్దికి, చేతులు పైకి పక్కన పెట్టే కొద్దికి లాస్ట్ కి మాకు ఈ ప్రయోగిస్తారా? అయినా మేము బెదరం జగనన్న గారు. ఇప్పుడే చెప్తున్నాం, మేము మా పోరాటం ఆగదు, మా ఉద్యోగాలు పోతాయని అనుకుంటున్నారు. కాబట్టి మా ఉద్యోగాలు తీసే అథారిటీ ఎవరికి లేదు. మేము హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్తాం. మేము మా ఉద్యోగాలు ఎట్లా తీస్తారో మేము చూస్తాము. నువ్వు మొండి వైఖరి వ్యవహరిస్తే మేము మీకంటే జగమొండి వాళ్ళం. మేము ఆడవాళ్ళు తలుచుకుంటే రాజ్యాలే నిలబెడతాం, రాజ్యాలే కూల్చేస్తాం. ఇది గుర్తు పెట్టుకోండి. మీరు ఆడవాళ్ళతో పేచీ పెట్టుకున్నారు. ఆడవాళ్ళు తలుచుకుంటే సంసారాలు నిలబడతాయి, సంసారాలు కూలిపోతాయి. కాబట్టి మా జగనన్న ప్రభుత్వం బాగుండాలి అనుకుంటే మీరు మా కోరికలు, మా డిమాండ్స్ ఒప్పుకొని మమ్మల్ని మంచిగా విధుల్లోకి చేర్పించేట్టుగా
సుఖముఖంగా మీరు నిర్ణయం తీసుకోండి. లేదని మీరు నిర్ణయం తీసుకోలేదనుకుంటే ఈ రోజు మేము లాస్ట్ హెచ్చరిక చెప్తున్నాం. మాకు ఈ జీవో నెంబర్ 2 తీసుకొచ్చారు కదా, ఈ జీవో నెంబర్ 2 తీసుకొస్తే మేము సాధించుకునేదానికి మా కోర్టులో హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఇదే కొనసాగింది అనుకో, లాస్ట్ కి మేము ఈ పోరాటాన్ని 6 నెలల లోపల సాధించేది కాదు, 6 నెలల లోపల మిమ్మల్ని మేము ఇంటికి పంపిస్తామని హెచ్చరిక చేస్తూ ఈ సభాముఖంగా మీకు ఇది తెలియజేస్తున్నాం. అన్నా, మేము 25 రోజులుగా పోరాడుతూ ఉన్నాము. కానీ మేము ఇల్లు వాకిలు వదిలేసి ధర్నాకు కూర్చొని ఉన్నాము. కానీ మాకు న్యాయం చేయనంటా ఉన్నారు. మేము ఏం పాపం చేసినామని మమ్మల్ని ఎందుకు ఇట్లా వేధిస్తున్నారు? మాకు వేధిస్తే ఎవరు లేదు, ఈ పని నమ్ముకొని మేము వచ్చినాము. కానీ మాకు ఎంత కష్టంగా ఉంది తెలుసా? ఈ పని వదలకుండా వేరే పనికి మేము పోము. ఏం దొంగచానం చేయలేదు, మేము దోపిడీ చేయలేదు. మేము కష్టపడే డబ్బులు మేము అడుగుతా ఉన్నాం. మీ దగ్గర 1000 రూపాయలు లేకపోతే ఒక 500 పెంచవచ్చు కదన్నా. మేము కష్టానికి కదా అడుగుతా ఉన్నాము. మమ్మల్ని ఎందుకు వేధిస్తానో మా కోసం మేడం వాళ్ళకి ధర్నాలకు వస్తామంటే హార్ట్ అటాక్ వచ్చి బీపీలు షుగర్లు ఎక్కువైపోయి వాళ్ళు పడిపోయి 10 మంది చనిపోయినారు. ఎవరి కోసము? ప్రభుత్వం కోసము కదా వాళ్ళు పోరాడింది. ఒక 1000 రూపాయలు పెంచుతారని కదా మేము పోరాడుతూ ఉన్నాం. కానీ మా ఉసురు తప్పదు. మీరు బాగుండరు. నిజంగా మీరు మాకు కావాలంటే మాకు న్యాయం చేయాలా. చేయకపోతే ప్రభుత్వము ఒప్పుకోదు. మా అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఎవరు ఒప్పుకోరు. కానీ మా ఉద్యోగాలు పోతే కూడా పని మేము పోరాడతాం. ఇక్కడికి పోరాడేసి ఏదో ఒకటి సాధిస్తాము. కానీ నువ్వు అని నువ్వు ప్రభుత్వానికి అన్నా నేనే వచ్చేలా మగలికి ఆడవాళ్ళకి అక్క వాళ్ళకి అందరికి న్యాయం చేస్తాను. ఏం చేస్తా ఉన్నావు నువ్వు ఏం చేయలేదు. మినీ వర్కర్ల పైన హెల్పర్ల పైన ఎస్మా జీవో నెంబర్ 2ని ప్రయోగించినారు. ఇది ఎంతవరకు సమంజసం కాదు. ఈ ప్రభుత్వం చేస్తూ ఉండేది చాలా ఘోరాతి ఘోరమైనది. అంగన్వాడీ వాళ్ళు న్యాయమైన కోరికలు కోరినారే కానీ మేము గొంతే మా కోరికలు కోరలేదు. ఇది అడిగిన దానివల్ల మీరు ఈ విధంగా ప్రయోగించడం మంచిది కాదు. మీరు 26వ రోజుకి చేరినాం సమ్మెలో. ఈ సమ్మె ఇట్లే కొనసాగిస్తాం. కానీ మేముగా వర్క్ దీని సమ్మె విరమించము, చేస్తానే ఉంటాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు మేము 26 రోజులు ధర్నా కొనసాగిస్తున్నాము. ఈ మధ్యలోనే పెద్ద పంజానీలో ఒక అంగన్వాడీ టీచర్ చనిపోయింది. ఆమె చాలా వాళ్ళ భర్త హ్యాండిక్యాప్డ్, చాలా ఇబ్బందులు పడింది. ఈ శాలరీతోనే ఆమె కుటుంబం గడుస్తూ ఉండింది. దాంట్లో ఆమె చనిపోయడం వల్ల వాళ్ళ కుటుంబమే ఏమి ఆర్థిక పరిస్థితి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్లా వాళ్ళు చూసి కూడా జగన్మోహన్ రెడ్డి కరికరం లేకుండా పోతా ఉంది. ఇప్పుడు కొత్తగా ఎస్మా ప్రయోగాన్ని జీవోని పెట్టినాడు. జీవో పెట్టడం వల్ల మేము ఈ ఆలోచన వల్ల చాలా మంది చనిపోతారు ఆలోచన ఉండాది. కాకపోయినా మేమేమాత్రం భయపడేదే లేదు. ఎన్ని రోజులైనా సమ్మెను కొనసాగిస్తాము. ప్రభుత్వం దిగి వచ్చి మా కోరికలు నెరవేర్చేంత వరకు మేము ఎట్టి పరిస్థితుల్లోనే జీవో కానీ ఏ దానికి కానీ మేము భయపడేదే లేదు. ఖచ్చితంగా మాకు జగన్మోహన్ రెడ్డి దిగొచ్చి మా న్యాయమైన కోరికలు నెరవేర్చేంత వరకు ఈ సమ్మె మాత్రం విరమించేదే లేదు, కొనసాగిస్తూనే ఉంటాం. 26 రోజులుగా మేము అంగన్వాడీల అందరూ సమ్మె చేస్తా ఉన్నాము. ఈ సమ్మె చేస్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ సమ్మె గురించి మాత్రం కనపడలేదు. కానీ జీవోని మాత్రం తెచ్చేదానికి నెంబర్ 1గా హీరో అని ముందరికి వచ్చాడు. ఏమే ఇట్లా జీవోలు 176 తెచ్చినా ఈ బుట్ట బెదిరింపులకు మేము బెదిరేది లేదు. కనీసం ఈ సమ్మె ఎంత అయినా కానీ, ఎందుకంటే ఈ సమ్మె కూడా తెచ్చినారంటే 6 నెలల వరకు మేము ఎవరు ఇట్లా సమ్మెలు చేయకూడదు. ఆ వరకు మళ్ళీ మనం సీట్ ఎక్కి కూర్చొని వీళ్ళ మీద పెత్తనం చలాయించాలా అనే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఆలోచనలు కాదు, నువ్వు ఎన్నేళ్ళు ఉన్నాయి, మళ్ళా ఎక్కినా కూడా నిన్ను మాత్రం వదిలేది లేదని మేము అంగన్వాడీ తరఫున అందరి తరఫున చెప్తా ఉంటాం. రోజు సమ్మె మేము నిర్వహించింది. డిసెంబర్ 12వ తేదీ నుండి మేము సర్వే చేసి వివిధ రకాలుగా మేము ధర్నాలు చేసినాము. చిత్తూరు కలెక్టర్ ఆఫీసు పోతే కూడా ధర్నాలు చేస్తే కూడా పోలీసులు వాళ్ళు వీళ్ళు ఇబ్బందులు పెట్టినారు.
గ్రామంలో నింటి మేము అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తా ఉంటే గ్రామంలో నింటి కూడా మాకు వేధింపులు ఉన్నాయి. రాజకీయంగా చాలా వేధింపులు. మీకు పెంచేది లేదు, ఇచ్చేది లేదంటారు. చర్చిలకు పోతే బొత్స సత్యనారాయణ మీకు ఏమీ పెంచేది లేదు, మీకు ఇచ్చేది మాత్రానికి వేరే వాళ్ళకి ఇస్తాం, మేము వేరే పథకాలు పెడతాము అని అంటాడు. మేము చేసింది ఏమి తప్పు చేసినాము? మాకు కష్టపడిందే కదా మేము అడుగుతా ఉండేది. మేము వేరే అయితే ఏం అడగలేదు కదా. సుప్రీంకోర్టు ప్రకారమే గ్రాడ్యుయేట్ అడుగుతున్నాము, కనీస వేతనం అడుగుతున్నాము, మినీ వాళ్ళని మెయిన్ చేయమని అడుగుతున్నాము. ఈ 3 డిమాండ్లే కదా మేము అడుగుతున్నది. ఆయన్ని వేరే ఏం అడగలేదు కదా. ఆయనే కదా చెప్పినాడు పాదయాత్రలో, మేము వస్తే తెలంగాణ కంటే కూడా 1000 రూపాయలు అదనంగా వేతనం ఇస్తామని చెప్పినారు. దాన్నే మేము కొట్లాడుతూ ఉంటాము, కానీ వేరే విధంగా ఏది లేదు. కానీ 26 రోజులు ఆలోచించి వీళ్ళు ఏం చేసినా పోలేదు ఇండ్లకి, వీళ్ళు సమ్మెలోనే ఉండారు అనేసి ఇప్పుడు జీవో నెంబరు ఎస్మా జీవో నెంబర్ 2ని తెచ్చిపెట్టినాడు. జీవో నెంబర్ 2 కాదు కదా, 3 తెచ్చుకొని 4 తెచ్చుకొని 5 కూడా తెచ్చుకొని ఆయన ఎన్ని జీవోలు తెచ్చినా కానీ మా డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు మేమైతే సమ్మె విరమించమనేసి సభాముఖంగా మా అంగన్వాడీ తరఫున అందరికీ చెప్తున్నాం. ప్రభుత్వం